హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూ. సో మనకి 2024 లో మనం ఎప్పటి నుంచో అసలు వెయిట్ అయితే చేయట్లేదు ఈ మూవీస్ కి. అయినా సరే కొన్ని మూవీస్ కి అయితే ఫోర్స్డ్ గా సీక్వెల్స్ అయితే తీస్తున్నారు. సో టైం బాండ్ అన్ని బాగా కుదిరితే ఈ సీక్వెల్స్ అయితే మనం అయితే చూడొచ్చు ఈ ఇయర్. సో అందులో నెంబర్ 1 స్పాట్ లో ఉండేది శతమానం భవతి 2. సో ఈ మూవీ జస్ట్ రెగ్యులర్ టెంప్లెట్ లోనే ఉంటది. ఒక ఊరు సంక్రాంతి వైబ్, అలా హీరో ఉంటాడు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తాడు. ఒక మంచి మెసేజ్ తోనే వచ్చింది ఆ టైంలో. లక్కీగాని కాకుండా కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయింది ఆ టైంలో ఈ మూవీ. సో చాలా మంది ఓకే ఫ్లోలో అయిపోయింది, హిట్ అయిపోయింది అంటున్నారు, కానీ కాదు, కొంచెం కంటెంట్ అయితే ఉంటది మూవీలో. బానే ఉంటది వన్ టైం గల ఫ్యామిలీతో చూడడానికి. సో మూవీకి మంచి పాజిటివ్, యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ప్రాఫిట్స్ లో కూడా ఉంది. అది కూడా రెండు పెద్ద మూవీస్, ఖైదీ 150 అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ రెండు మూవీస్ వచ్చినప్పుడు ఇది వచ్చి హిట్ అయితే కొట్టింది. సో దాని సీక్వెల్ ఇప్పుడు ప్రోగ్రెస్ లో అయితే ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ఈ ఇయర్ ఎండ్ లోపు చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో మూవింగ్ ఆన్ టు ద లిస్ట్ నెంబర్ 2. ఇక్కడ కానీ చూసామంటే మనకి కొంతమందికే నచ్చుతుంది ఈ టైప్ ఆఫ్ సీక్వెల్స్ అన్నవి. సో అందులో ఉండేది మ్యాడ్ 2. అసలు ఇది సీక్వెల్ అసలు ఎలా తీస్తారు అంటే ఒక కంప్లీట్ స్టోరీ అయితే ఎలా వెళ్తుంది ముందుగానది అయితే అసలు ఎవరికి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 4th ఇయర్ దగ్గర ఎండ్ అయితే అయిపోయింది మ్యాడ్ మూవీ స్టోరీ. అదొక కాలేజ్ స్టోరీ. ఇంకేం చూపిస్తారు? ఆ మూవీ వర్కౌట్ అయింది. ఆ కాలేజ్ లో ఉండే ఆ వైబ్, ఇంకా జోక్స్, కామెడీ అంతా ఆర్గానిక్ గా ఉంది. ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. దాని వల్ల మూవీ అక్కడ వర్కౌట్ అయితే అయింది. సో ఇప్పుడు ఆ స్టోరీ మళ్ళీ అదే ఫస్ట్ నుండి తీస్తారా, ఇంకా కొత్త సీన్స్ రాసుకొని, లేకపోతే ఇప్పుడు వాళ్ళ 4th ఇయర్ లో ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళంతా ఒక గ్యాదరింగ్ అంటే లైక్ మనకి హిందీలో ఆల్రెడీ వచ్చాయి హే జవానీ హే దివానీ, జిందగీ నా మిలేగా దుబారా, ఈ టైప్ లో వీళ్ళందరినీ ఒక ట్రిప్ టైప్ లో పెట్టి వాళ్ళ మధ్యన వచ్చే ఫన్ ని చూపిస్తారా? అదైతే మూవీ వచ్చిన తర్వాతే మనం అయితే చూడాలి. సో మూవింగ్ ఆన్ టు ద లిస్ట్ నెంబర్ 3, పుష్ప 2. సో ఈ మూవీకి ఎప్పటి నుంచో అంటున్నారు సీక్వెల్ ఉందని. అలాగే మనకి పుష్ప 1 ఎండింగ్ తర్వాత హైప్ కి ఇంకా మూవీకి ఉన్న చాలా మంచి వెయిటేజ్ అయితే ఉంది. సో పుష్ప 2 అయితే మనకు ఆగస్ట్ లో అయితే వచ్చేస్తుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ మూవీకి అయితే 1000 crores కొట్టే ఛాన్స్ కూడా ఉంది. మంచి బాక్స్ ఆఫీస్ ఫుల్ అయితే ఇదైతే చేయగలదు. దానికి కేవలం జస్ట్ హిట్ టాక్ పడితే చాలు. ఎందుకంటే లాస్ట్ టైం యావరేజ్ టు అబవ్ యావరేజ్ టాక్ అయితే వచ్చింది పుష్ప 1 కి. దాంతోనే మనకి హిందీ బెల్ట్ మొత్తం తెలుగు అన్ని కలిపి 350 crores అబోవే కలెక్ట్ అయితే చేసింది. సో నెంబర్ 4 లిస్ట్ లో ఇది కొంచెం కాంట్రవర్షియల్. ఎందుకంటే హిట్ సీక్వెల్ 3, హిట్ 3 సింపుల్ గా నాని ఉంటాడు హిట్ 3 లోని మన అందరికీ అయితే తెలుసు. సో ఇప్పుడు ఆల్రెడీ సైందో మూవీతో కొంచెం డౌన్ అయితే అయ్యారు. ఎందుకంటే అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు సైందో మూవీతో. సో ఇప్పుడు శైలేష్ కొనల్ గారి మీద మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు ఇప్పుడు హిట్ 3 సీక్వెల్ మీద. సో మనల్ని ఎలా సర్ప్రైజ్ చేస్తారు, అంతా బాగుంటే మనకి ఇయర్ ఎండ్ డిసెంబర్ లోపే వచ్చేస్తుంది ఈ సీక్వెల్ కూడా. సో దాని గురించి అయితే నాకైతే పర్సనల్ గా అయితే ఎక్కువే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇదంతా ఒక యూనివర్స్, వీళ్ళంతా కలిపి ఒక కేసు అయితే సాల్వ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది వర్స్ట్ సీక్వెల్ అయితే ఇప్పుడు అయితే చూద్దాం. ఎందుకంటే నెంబర్ 1 కే అసలు హైపే లేదు, ప్లస్ బిలో యావరేజ్ స్టాకే వచ్చింది. అదేంటో కాదు, మన స్కంద, మన బోయపాటి గారు. సో స్కంద 2 అసలు ఏ నమ్మకంతో తీస్తారు? ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ హీరో రామ్ కి అయితే అసలు ఏ పే ఆఫ్ అయితే ఇవ్వలేదు. ఊరికే వస్తాడు, ఒక 500 మందిని నరిగేస్తాడు, ఎండింగ్ లో వెళ్ళిపోతాడు. సో దీనికోసం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అదేదో మొన్న మేము కూడా బాగా ఫేమస్ అయింది. ఎవరంటే ఒక డాన్ డేనియల్, ఒక డాన్ ఉంటాడు, వీడు వాడిని చంపేశాడు, ఇలా హైప్ అయితే బాగా చేశారు. కానీ ఈ హైప్ కి తగ్గ స్టోరీ వెయిటేజ్ అసలు ఉంటుందా ఉండదా అదంతా అయితే చూద్దాం. అసలు సీక్వెల్ అసలు తీస్తారు అనే అనుకుంటున్నాను నేనైతే. సో తీస్తే మాత్రం అసలు వద్దు, ఎందుకంటే పార్ట్ 1 నాకు అసలు నచ్చలేదు. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్. ఇది అందరికీ అయితే తెలుసు, ఇది ఉంది, స్టార్టింగ్ నుండి ఉందని అయితే చాలా మందికి తెలుసు. ఇదే అఖండ 2. ఎందుకంటే అఖండ మీద అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అప్పటి వరకు అన్ని లాక్డౌన్, అన్ని థియేటర్స్ అన్ని మూసేశారు. సో ఎటువంటి హైప్ లేదు అసలు. మూవీస్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది. ఆ టైంలో TFI నిలబెట్టిన మూవీ అఖండ. మూవీలో ఫ్లాస్ అయితే ఉంటాయి, అలా అని మూవీ బాగోదని కాదు. మూవీ ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే పిచ్చగా నచ్చుతుంది. సో నాకు కూడా పర్సనల్ గా అయితే నచ్చింది. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇంకా హీరో వల్ల మనం లాజిక్స్ అన్ని వదిలేస్తాం అక్కడ, బాలయ్య ఇంకా బోయపాటి కాబట్టి. సో ఇప్పుడు పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? ఆ ఎక్స్ట్రాడినరీ మనకి BGM అయితే ఉంటుంది, తమన్ అయితే అప్పుడు ఇచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ BGM ఇంకా ఆ కైండ్ ఆఫ్ వర్క్ గానీ ఉందంటే డెఫినెట్ గా ఈ సీక్వెల్ అయితే సూపర్ సక్సెస్ అయితే అయిపోతుంది. సో మీరు ఏ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పటికి వచ్చిన దానిలో అప్డేట్స్ అయితే ఇవే. సో మీకు నచ్చిన మూవీ ఏంటి? ఇంకా దానికి ఒకవేళ సీక్వెల్స్ అనౌన్స్ చేయకపోయినా, ఒకవేళ ఏ మూవీ కన్నా సీక్వెల్ అనౌన్స్ చేస్తే బాగుండని మీకు ఏమనిపిస్తుందో అది కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.